వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ట రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని పిలుపునిచ్చారు. కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానిని కుల రాజకీయాలు, శవ రాజకీయాలుగా మార్చడం వైసీపీ విష సంస్కృతిలో భాగమైపోయిందని తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను విషం మాదిరిగా వ్యాప్తి చేయడంలో వైసీపీ నాయకులు వెనుకాడడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కాపు సమాజానికి ద్రోహం జరిగిందని ప్రజలందరికీ తెలుసునని సుంకర పావని పేర్కొన్నారు. 2 సంవత్సరాలు వైసీపీ నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఈరోజు మా పార్టీ ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా రావడం మొదలుపెట్టి వాళ్ళ యొక్క వాయిస్ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులకి కులాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కులాలకు అతీతంగా పనిచేస్తారు. అటువంటిది ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక మన పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు మాట్లాడడం అయితే మాత్రం చాలా అనైతికం. వాళ్ళకి నైతిక హక్కు కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు నిజంగా పార్టీని నిలబెట్టుకున్న విధానం, ఆయన పార్టీ పట్ల కృషి అది చూస్తూ ఉంటే నిజంగా ఆయన ఒక మంచి నాయకుడు, ప్రజానాయకుడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన్ని అంగీకరించడం పట్ల, ఆయన విజయం కూడా ప్రజలందరూ కూడా ఆయనకు అంత మంచి విజయాన్ని ఇవ్వడం చూసి ఓర్వలేక ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇద్దరు నాయకుల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం అయితే మాత్రం చాలా దురదృష్టం. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని ఈరోజు 11 సీట్లకే మిమ్మల్ని వదిలిపెట్టారు అంటే మీ యొక్క పాలన కానీ, మీ యొక్క నాయకుల పట్ల వ్యక్తిగత దోషణలు కానీ ఇవన్నీ గమనించే ఇటువంటి నాయకత్వం మాకొద్దు అని చెప్పి ప్రజలు తీర్మానించి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయనకు ఉన్నటువంటి ఉన్నత భావాలు కానీ, ఆయన ప్రజలకి చేసే సంక్షేమం కానీ, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ప్రజలు ఇంకా ముందు ఆయన కానీ కూటమిని బలపరుస్తారన్నది అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి ఈ 11 సీట్లే కాకుండా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అన్నది నామినేషన్ లేకుండా ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి ఒక ఇంత భయంతో ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళలో కూడా కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మంత్రులుగా ఉన్న నాయకులకే 2 సంవత్సరాలకే మంత్రి పదవులు పీకేసిన పరిస్థితి కూడా మనం గమనించారు, ప్రజలు కూడా గమనించారు. అది వాళ్ళు ఒక ఆత్మపరిశీలన చేసుకుని ఈరోజు రోడ్డు మీద వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని ఎంత కించపరిచే విధంగా మాట్లాడారు అన్నది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక కాకినాడకే చూసుకుంటే కాపు మహిళల్ని రోడ్డు మీద తరిమి రాళ్లతో కొట్టి పరిగెట్టించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఈరోజు మాట్లాడుతున్నారంటే శుద్ధులు చెప్తున్న విషయం కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇది లేదని చెప్పేసి కూడా మాట్లాడే హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాజకీయంగా ఉన్నప్పుడు నాయకులకి కులాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. కులాలు ఆపాదించి నాయకత్వం చేద్దాము అని అనుకుంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకే తాటి మీద వచ్చి కూటమిని బలంగా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. మళ్ళీ 2029 ఎలక్షన్స్లో కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఈ ఏదైతే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి ఇదే సవాల్ చెప్తున్నా. వాళ్ళకి మళ్ళీ అధికారంలోకి ప్రజలే రానివ్వరని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.